షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యేషువ మెస్సీ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? దేవాతి దేవుడు తన ఉచితమైన కృపచేత అనుదినము అనుక్షణము మనలందరినీ కాచి కాపాడుచు సజీవుల సంఖ్యలో ఉంచి మరొక నూతన దినములోనికి నడిపించినందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఈ యొక్క మాటలో చూస్తే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో అనేక మంది బిడ్డలు అనగా ప్రవక్తలు, రాజులు, ఆయనతో నడిచిన వారు, ఆయనతో సహవాసం చేసిన అందరికీ కూడా తండ్రి అయిన దేవుడు వారి జీవితాల్లో ఆయన ఇచ్చిన మాట చొప్పున ఆ మాటను నెరవేర్చి వాగ్దానం బట్టి వారి జీవితాలను బాగు చేసి వారితో ఏ మాట అయితే ఇచ్చాడో, ఏ వాగ్దానాన్ని అయితే చెప్పాడో దాన్ని నెరవేర్చి ఆయన న్యాయము తీర్చి దేవుడిగా, లేకపోతే ఆయనను ఆశ్రయించే వారికి మేలు చేసే దేవుడిగా ఆయన కనుపరుచుకున్నాడు. కాబట్టి పిల్లరా, విలాపవాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం చూస్తే, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపును. ఏంటండి, మనకి ఆయన యొక్క ఆశ్రయం కావాలంటే, ఆయన నీడ కావాలంటే, ఆయన యొక్క కోట కావాలంటే, ఆయన దయ మనకు కావాలంటే మనము చేయవలసిన పనిని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఒక్క వచనంలో తెలియజేస్తున్నాడు. మనం ఏం చేయాలంటే ఆయన్ని ఆశ్రయించాలి, అనగా ఆయన మీద ఆధారపడాలి, ఆయన్ని స్తుతించాలి. మన యొక్క ప్రతి అవసరత, మన యొక్క ప్రతి పని కూడా ఆయనను ముందు పెట్టి ఆయన మీద ఆధారపడుతూ ఆయనే మనకు సహాయం చేయవాడని, ఆయనే మనల్ని మన యొక్క శోధనను తప్పించేవాడని నమ్మి మనము ఎరిగి ఉన్న ఆ యొక్క ఆజ్ఞల క్రమము చొప్పున ఆయన ఆశ్రయిస్తే గనక ఆయన చూడండి, ఇక్కడ యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపును. ఆయన దయచూపు దేవుడు. దీర్ఘశాంతులు. కేవలము ఒకవేళ మన నీతిని బట్టి మనల్ని రక్షించవలసి వస్తే గనక మనకు రక్షణ లేదండి. కేవలము ఆయన ఉచితమైన కృపచేత, ఆయన నీతి చేత మనలందరినీ కాపాడుచున్నాడు, మనకు రక్షణ దయచేశాడు. ఆయన నీతి చేతనే మనం అందరం కూడా ఈరోజు ఈ రీతిగా బతికి ఉన్నామంటే కేవలము ఆయన ఉచితమైన కృపే. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనం అంటాడు కదా, సైన్యములకు అధిపతికి యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకొనును. ఏంటండి, పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకొనును. సైన్యములకు అధిపతికి యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. ఆయన తీర్చే తీర్పు వలన, ఆయన మన మీద చూపే ఆ యొక్క న్యాయము వలన, నీతిని వలన, ఆ యొక్క దయ వలన, ఆ కరుణ అన్నిటిని బట్టి ఆయన ఏమవుతున్నాడండి, మహిమపరచబడుతున్నాడంట. తను తాను పరిశుద్ధపరచుకున్నాడు. కేవలము మనలను ప్రేమించడం వలన, మన మీద ఆయన ఆ యొక్క దీనత్వమును చూపుట వలన. కాబట్టి ప్రియులారా, ఆయనే న్యాయము తీర్చు దేవుడు, ఆయనే మనల్ని ఆదుకొని దేవుడు కనుక మనమందరము కూడా కేవలము ఆయన నీతిని బట్టి, ఆయన న్యాయమును బట్టి, ఆ యథార్థతను బట్టి మనము బ్రతుకుచున్నాము. మనకు రక్షణ వచ్చింది. కాబట్టి ఆయన మన మీద చూపుతున్న ఆ యొక్క దయను బట్టి, ఆ రక్షణను బట్టి మనం అందరము కూడా ఆయనను గణపరచవలసిన వారు అయినాము. ఆయన యందు మన యొక్క భయభక్తులు, లేకపోతే ఆయన కోరుకున్నట్లుగా విరిగి నలిగిన హృదయము మనము గనక ఆయనకి సమర్పించినట్లయితే ఏ విషయంలోనూ కూడా ఏ లోటు, ఏ కొదువ చేయకుండా తండ్రి సంపూర్ణంగా సమృద్ధితో మనల్ని నింపుటకు ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆ యొక్క స్థానమును పదిలపరచుటకని సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఆయనే న్యాయము తీర్చు దేవుడని, ఆయనే మన యందు దయచూపు దేవుడని, ఆయనే మన యందు ఆయన నీతిని బట్టి మనల్ని రక్షిస్తున్నాడని మనము ఎరిగిన ఎడల ఆయన యొక్క దీవెనలు, మేళ్ళు పొందుకునే వారముగా మనం ఉంటామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అటు రీతిగా దేవుని యందు భయభక్తులు జీవిద్దాం, దేవుని యొక్క మేలు పొందుకుందాం. ఈ యొక్క మాటను
తండ్రి అయిన దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఫదిలిపరిచి ఫలింపచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, మీరే న్యాయము తీర్చు దేవుడని, కేవలము నీ నీతిని బట్టి మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్నారని, కేవలము నీ నీతిని బట్టి మాకు రక్షణ దయచేశారని, మమ్మల్ని స్వస్థపరుస్తున్నారని ప్రభు మేము నమ్ముచున్నాం. ప్రభు, ఈరోజు వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యము వింటున్న బిడ్డల్లో ఎవరైతే ఇంకా సందేహంతో ఉన్నారో వారందరికీ తండ్రి ప్రభు ఈ శక్తిని, బలము దయచేసి నేను సంపూర్ణమైన సొంత రక్షకునిగా అంగీకరించి నీ మార్గం నడిచి కృపణ దయచేయమని, అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయమని, నీ యొక్క నిత్య రాజ్యంలో వారసులుగా ఉంచమని, విన్న వాక్యాన్ని బట్టి మా హృదయములను బలపరచమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థనకి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.